అన్న ఒక వాదన క్రైస్తవ్యంలో ఉంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉద్యోగస్తులు దేవుని సేవకు పనికిరారు, ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాళ్ళు దేవునికి ఇష్టలు కారు. మరొక మాట అంటారు, అది మరీ బాధ కలిగించే మాట, ఉద్యోగం చేస్తూ సేవ చేస్తాను అంటే మీరు ఇంకా పూర్తిగా సమర్పించుకోలేదు అంటారు. మీరు ఈ మాటలు వినుంటారు లోకంలో. అంటే పూర్తిగా సమర్పించుకోవటం అంటే అర్థం ఏంటంటే ఏ చదువులు చదవకుండా ఏ ఉద్యోగము చేయకుండా సేవ చేస్తే అది సంపూర్ణ సేవ అన్నట్టుగాను, ఏదైనా పని చేసుకుంటూ సేవ చేస్తే ఆ సేవ అసంపూర్ణమైన సేవ అన్నట్టుగాను ఒక భయంకరమైన వాదన క్రైస్తవ్యంలోనికి తీసుకుని వచ్చారు. అది విని చాలామంది, ఓహో మేము దేవుడి సేవ చేయాలనుకుంటే చదువుకోవాల్సిన అవసరత లేదు, ఉద్యోగం చేయవలసిన అవసరత లేదు, సేవలోకి వెళ్ళిపోయి కేవలం సేవ పని మాత్రమే చేస్తూ ఉండాలి, సేవ మాత్రమే చేస్తూ ఉండాలి అని ఇలా మాట్లాడుకోవటం, ఇలాంటి బోధలు చేయటం మనం చూస్తూ ఉంటాం తరచుగా. మనం దీన్ని బైబిల్ను బట్టి నేర్చుకోవాలి. ఏదైనా ఐడియా ఇవ్వండి. మీ బ్రేక్ఫాస్ట్ లో బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో తెలియాలి, బైబిల్ ద్వారా దేవుడి ఉద్దేశాలు తెలియాలి. అందుకే దేవుడు బైబిల్ను చేతిలో పెట్టేటప్పుడు ఒక మాట చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే బైబిల్లో ఉన్న దేవుడు మీకు అర్థం కావాలి అంటే, దేవుడి మనసు అర్థం కావాలి అంటే, దేవుడి ఉద్దేశాలు అర్థం కావాలి అంటే దినము రాత్రి ప్రతిరోజు మనం బైబిల్ను చదువుతూనే ఉండాలి. అలా చదవగలిగినాడు మాత్రమే దేవుడు అర్థమవుతాడు, దేవుడి ఉద్దేశాలు అర్థమవుతాయి అన్నది మనకు అర్థమవుతుంది. ఇలా మనం దివారాత్రాలు బైబిల్ని ధ్యానించకపోతే ఎవరో ఒకరు చెప్పిన ఒక అబద్ధాన్ని నమ్మే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగస్తులు దేవుడు సేవ చేయకూడదు అన్న బోధ వలన చాలామంది వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు రాజీనామా చేసేశారు, చదువుకుంటున్న వాళ్ళు చదువులు ఆపేశారు. సేవ చేయాలి అంటే ఏ పని చేయకూడదని చెప్పడం వలన చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకుని నడు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పని చేయకుండా, ఏ పని లేక ఆర్థికంగా కృంగిపోతూ ఆ ఆర్థిక లోటును తీర్చుకోవడానికి అక్రమాల బాట పెట్టిన వారు, అబద్ధ బోధలు చేస్తున్న వాళ్ళు ఎంతోమంది లోకంలో మనకి కనపడతారు. కనుక ఇప్పుడు మనం బైబిల్లోనికి వెళ్ళాలి. బైబిల్లో అసలు ఏ సందర్భాలను వాళ్ళు చూపిస్తూ ఒకవేళ సేవ చేయాలి, దేవుడి వాక్యం చెప్పాలి, సంఘ కాపరిగా ఉండాలి, నేను సేవలో ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఏ పని చేయకూడదు అని ఏ సందర్భాలను బట్టి, ఏ వాక్యాలను బట్టి వాళ్ళు ఈ వాదన తీసుకుని వచ్చారు అన్నది మనకు అర్థం కావాలి. మొదట బైబిల్లో ఏదైనా వాదన చెప్పేటప్పుడు వాళ్ళు కూడా బైబిల్లో చూపిస్తున్నారు. అంటే ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తూ పని చేస్తూ సేవ చేయకూడదు అనడానికి వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి బైబిల్లో, కొన్ని సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. వాటిని చూపిస్తూ ఇదిగో సేవ చేయాలనుకున్నప్పుడు ఇలా ఉండాలి అని బైబిల్ చెప్పింది అని కొన్ని రెఫరెన్స్లు బైబిల్లో నుండి చూపిస్తారు. అవేంటో ముందు మనం చూద్దాం. వాటి అర్థం అదేనా, అక్కడ ఆగిపోతే పూర్తి విషయం మనకు అర్థమవుతుందా, అక్కడ నుండి ఇంకా బయటికి ముందుకు ఏమైనా చదవాలా మీకు అర్థమవుతుంది. మొదట రెఫరెన్స్ చూద్దాం. మత్తయి సువార్త 4:18-19 బైబిల్ తీయండి. మత్తయి సువార్త 4:18-19. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ
అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. ఏమంటే సందర్భం మీకు తెలుసు కదా. అపోస్తులుడుగా పిలువబడ్డవారు ముందు, అపోస్తులుడుగా యేసుక్రీస్తుల వారి దగ్గర వాక్యం నేర్చుకున్నవారు ముందు చేపలు పట్టే పనిలో వృత్తిలో ఉన్నారు. వాళ్ళ వృత్తి అది, వాళ్ళు చేసుకునే పని అది, వాళ్ళ జీవన విధానం అది. వాళ్ళు దాని మీద బ్రతుకుతున్నారు చేపలు పట్టుకుంటూ. చేపలు పట్టుకుని వల వేయడానికి సిద్ధపడి వల వేస్తున్న వాళ్ళ దగ్గరకు యేసుక్రీస్తుల వారు వెళ్ళారు. వెళ్ళి సముద్రంలో వల వేయట చూచెను. వారు జాలరులు, చేపలు పట్టుకునేవారు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి, ఇది అండర్లైన్ చేసుకోండి, మీరు వలలను విడిచిపెట్టి నా వెనక రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అనగానే యేసుక్రీస్తుల వారు చెప్పిన వెంటనే వాళ్ళు ఏం విడిచిపెట్టేశారట? తమ వలలు విడిచిపెట్టి. సో ఆ రోజు యేసుక్రీస్తుల వారు సేవకు రండి అని పిలిచినప్పుడు శిష్యులని, వాళ్ళు తమ చేస్తున్న ఉద్యోగాన్ని, వాళ్ళు చేస్తున్న పనిని వాళ్ళు మానేశారు. అర్థమవుతుంది కదా? కొంచెం జాగ్రత్తగా వినాలి. వేసిన పాఠమే కాంట్రవర్సీ పాఠం ఇది. మీరు కొంచెం బాగా వింటేనే అర్థమవుతుంది, లేదంటే చాలా కష్టం. మొదట చెప్పినవి అర్థం చేసుకుంటేనే మధ్యలో చెప్పినవి అర్థమవుతాయి, మధ్యలో చెప్పినవి అర్థం చేసుకుంటేనే చివరికి చెప్పే ముగింపు అనేది అర్థమవుతుంది. ఓకే, ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదు అంటే దేనిని బట్టి ఈ వాదన తెర మీదకి తెచ్చారు అంటే, ఇదిగో బైబిల్లో వినబడుతున్న ఈ మాట, వాళ్ళు వలలను విడిచిపెట్టారు. సో ఇప్పుడు నువ్వు సేవ చేయాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఆటో నడుపుకుంటున్నావు అనుకో, ఆటో అమ్మేయాలి. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థం కావడం చెప్తున్నాను. నువ్వు ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో, రాజీనామా చేసాయి. ఓకేనా? నువ్వు డాక్టర్ అనుకో, ఇంకా మందులు రాయటం మానేయాల. నువ్వు ఇంజనీర్ అనుకో, బిల్డింగ్లు కట్టడం మానేయాలి. సేవ చేయాలి అంటే నీ ఉద్యోగాన్ని నువ్వేం చేయాలి? వదిలేయాలి. ఎందుకు? ఆ రోజు వాళ్ళు చేపలు పట్టుకునే జాలర్లు యేసుక్రీస్తుల వారు రండి అనగానే వాళ్ళు ఏం వదిలేశారు? వాళ్ళని వదిలేశారు. నీ వాళ్ళు ఏదో ఎప్పుడు వదిలేస్తావు అంటాడు. మన వాళ్ళ ఏంటి ఇప్పుడు? మన జాబు, మన ఉద్యోగం, మన పని, మన సేవ, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి మనం చేసే పని ఏదైతే ఉందో ఆ పనే ఉద్యోగం. ఉద్యోగం అంటే ఏమీ లేదండి. ఉద్యోగం అంటే ఏమీ లేదు, పనే ఉద్యోగం. ఒక కార్పెంటర్ పని చేస్తున్నాడు అనుకోండి, అదే అతని ఉద్యోగం. ఉద్యోగము అనగానే పని అని అర్థం. ఎవరు ఏ పని చేసుకున్నా ఆ ఉద్యోగంలో ఉన్నారు అని. ఉద్యోగం అనగానే గవర్నమెంట్ జాబ్ ఒకటే ఉద్యోగం అనుకోకండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని చేస్తున్న వాళ్ళే ఉద్యోగం చేస్తున్నారు అని అనుకోకండి. చాలామంది ఈ డిఫరెన్స్ కూడా తెలియదు. ఉద్యోగం అనగానే ఆఫీస్కి వెళ్ళి చేసేది ఉద్యోగమును, బయట చిన్న చిన్న పనులు చేసుకుంటారు కదా, కార్పెంటర్ పని, మేస్త్రి పని, ఇవేవో పనులు అంటారు తప్ప దాన్ని ఉద్యోగం అని అనరు. ఉద్యోగం అంటే ఎవరు ఏ పని చేసినా అది అతను చేస్తున్న ఉద్యోగము. పనే ఉద్యోగం, పని ఉద్యోగం ఒకటే. ఓకేనా? ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు దేవుడు అంటే, యేసుక్రీస్తుల వారు, మీరు నా వెనకాల వచ్చేయండి అన్న ప్లేస్ జరగాల. తిమ్మతన్న జాగ్రత్తగా వినండి. మీరు నా వెనకాల వచ్చేయండి అనగానే వెంటనే వాళ్ళు విడిచిపెట్టారు. ఇది ఒక రెఫరెన్స్ చూపిస్తారు, ఇది ఒకటి. తర్వాత మార్కు సువార్త, వాళ్ళు చూపించే రెఫరెన్స్లు ముందు చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28, 29. మార్కు సువార్త 10వ అధ్యాయము 28, 29. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని ఆయనతో చెప్పసాగిరి. ఏమండి, ఇప్పుడు ఇక్కడ పేతురు గారు ఏమన్నారు? ఏం విడిచిపెట్టేశారట? సమస్తాన్ని విడిచిపెట్టేశాము. కనుక సేవ చేయాలనుకున్నవాడు ఏం చేయాలి? సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ నాకు డౌటు, సమస్తము అంటే ఉద్యోగం ఒకటేనా? ఆలోచించాలి. అక్కడ సమస్తము అన్నాడా, ఉద్యోగం అన్నాడా? ఆయన సమస్తం అన్నాడు. వీళ్ళు ఆ సమస్తం అన్న ప్లేస్లో వీళ్ళు రాసుకున్నారు ఏమని?
సేవ చేయాలంటే ఉద్యోగాన్ని వదిలేయాలి. తర్వాత మాట్లాడుకుందాం, నోట్ చేసుకోండి దీన్నే, ఈ పాయింట్ నోట్ చేసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సమస్తాన్ని విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించాము కనుక మాకేం దొరుకుతుంది అన్నారు. ఈ రెఫరెన్స్ చూపిస్తారు. సమస్తాన్ని పేతురు విడిచిపెట్టాడంటే ఉద్యోగాన్ని వదిలేయని అంటారు. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం, ఇక్కడ మత్తయిని పిలుస్తాడు. మత్తయి గారిది వేరే ఉద్యోగం, బాగా వినాలే. ఆయన ఉద్యోగం వేరు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు, పన్ను వసూలు చేస్తూ ఉంటాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, ఓకేనా, పన్నులు కట్టించుకుంటాడు ఆయన. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చాడు. మత్తయి 9:9లో యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టనొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ని వెంబడించాను. అంటే ఇప్పుడు ఈ వచనాన్ని చూపించి ఏమి చూపిస్తున్నారంటే, అతను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, సుంకపు మెట్టనొద్ద కూర్చున్నాడంటే పన్ను వసూలు చేస్తాడు. సో యేసుక్రీస్తుల వారు రండి అనగానే ఆయన ఆ ఉద్యోగం వదిలేసి యేసుప్రభు వెనకాల వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మీకు ఎన్ని రెఫరెన్స్లు చూశారు మీరు? 3. ఈ 3 రెఫరెన్సుల్లోనూ కూడా మనకు కనబడుతున్నది ఏంటంటే, శిష్యులు వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు వాళ్ళు విడిచిపెట్టారు. శిష్యులు వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు వదిలి యేసుక్రీస్తుల వారిని వెంబడించారు. కనుక ఈరోజు ఎవరైనా సేవ చేయాలి అని అనుకుంటే శిష్యులు ఉద్యోగాలు వదిలేసినట్లుగా ఈరోజు సేవ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఉద్యోగాలు వదిలేయాలి. ఇది వారు చెప్తున్న బోధ. ఇప్పటి వరకు నేనేమో నార్మల్గా చెప్పాను, వాళ్ళు కొంచెం షుగర్ యాడ్ చేస్తారు దీనికి ప్రసంగంలో, అప్పుడు అది తీయగా మారిపోద్ది. అప్పుడు రెఫరెన్సులు చూపించి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు సేవ చేయకూడదు అన్నారు కనుక కింద ఉంటున్న వాళ్ళు ఏమనుకుంటారు? నిజమే కదా, మరి బైబిల్లో దేవుడు రాశాడు కదండి, నేను సేవ చేయకూడదు, మా పాస్టర్ గారు సేవ చేయాలి, నేనేం చేయాలి? ఉద్యోగం చేసుకోవాలి. సేవ అయింది, ఉద్యోగం నాది. నేను ఉద్యోగం చేసిన తర్వాత అయ్యారు నేను సేవ చేస్తానండి అని వెళ్ళాను అనుకోండి, ఆయన ఏమంటాడు తెలుసా? నాయన నువ్వు సేవకు పనికిరావు, దేవుడు నిన్ను ప్రత్యేకపరచలేదు, దేవుడు నిన్ను అభిషేకించలేదు, దేవుడు నిన్ను పిలవలేదు అంటాడు. అప్పుడు సేవ చేయాలనుకున్నవాడు కూడా చచ్చిపోతాడుగా. చచ్చిపోవడం అంటే అవును కదా, మరి పాస్టర్ గారిని దేవుడు పిలుచుకున్నాడు, అభిషేకించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, నాకేమో హైటెక్ సిటీలో ఉద్యోగం వేశాడు, సో నేను ఉద్యోగం చేసుకోవాలి, అయ్యగారు ఏం చేయాలి? సేవ చేయాలి, నేను ఉద్యోగానికి పనికిరాను. ఎక్కువ మాట్లాడారంటే పేతురు సమస్తమును విడిచిపెట్టాడు, గెట్ అవుట్, నీకు ఉద్యోగం ఉందంటాడు. ఏం చేస్తారు అప్పుడు? ఇది నమ్మి మోసపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లరా, ఉద్యోగం అనగానే పని దేనికి చేసుకోవాలి అంటే మన తిండి కొరకు, మన బట్టల కొరకు, మనం జీవించటానికి, మన అవసరాల నిమిత్తము. అలాగే మనం కన్నా మన బిడ్డలు ఉంటారు కదా, పిల్లలు, వాళ్ళకి తిండి పెట్టాలి, వాళ్లకు బట్టలు వేయించుకోవాలి, వాళ్ళని స్కూల్లో చదివించుకోవాలి. ఈ పనంతా జరగాలి అంటే మనకేముండాలి? ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం లేకుండా ఇవన్నీ దొరుకుతాయి మనకి? దొరకవు. పోనీ ఇవన్నీ మనం ఎందుకు చేయాలి అంటే, ఇవన్నిటినీ మన నెత్తి మీదకి తెచ్చింది ఎవరంటే మన ఆది తండ్రి గారు. ఎవరు? ఆదాము గారు వేశారు దెబ్బ మనకి. పండు తిని హాయిగా ఉండండి ఆయన అంటే, వాళ్ళు పండు తినొద్దన్న పండు తిని పని మన మీదకి తెచ్చారు. అప్పుడే కదా గెట్ అవుట్ అని ఏదైనా తోటలోంచి గెంటేసి, ఇక మీదట మీరు కష్టపడి పనిచేసి ఆహారాన్ని సంపాదించుకోవాలి అని ఆదాము గారు చేసిన తప్పు వల్ల సమస్త మానవ జాతికి ఈ ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరత ఏర్పడింది. లేదంటే కుకట్పల్లి నిండా, మియాపూర్ నిండా రకరకాల చెట్లున్ను, మనం చెట్లు కాయలు కోసుకొని తినుక్కుంటా దేవా స్తోత్రం అని మీటింగ్లు పెట్టుకుని ఉండటమే. ఆదాము గారు ఆ తప్పు చేయకపోతే మన జీవన విధానం ఇలా ఉండునేమో. కానీ ఆయన చేసిన తప్పు వల్ల మనం పని చేసుకోవాల్సిన అవసరత ఏర్పడింది. పని చేసుకుంటారంటే మన వాళ్ళు మరి ఓవర్ స్పీడ్ కదా, కోటి విద్యలు కనిపెట్టేశారు. కోటి విద్యలు దేనికి? కూటు కోసమే. అంటే ఆదాము గారు చేసిన దెబ్బకి కోటి విద్యలు వచ్చాయి. తర్వాత దేవుడే జాలిపడి ఇక మరి వీళ్ళు బతకాలి కదని ఒకరికి వ్యవసాయం నేర్పించాడా?
ఒకళ్ళకి గొర్రెలు కాయటం నేర్పించాడు, ఒకళ్ళకి బట్టలు కొట్టడం నేర్పించాడు, ఒకడికి మ్యూజిక్ నేర్పించాడా? యోబాలు. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకున్నారు. మీరు నిర్గమకాండానికి వచ్చేసరికి రకరకాల విచిత్రమైన పనులు చేసే ఏమంటారు దాన్ని, ఆ వివేకం, ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని దేవుడే వాళ్ళకి ఇచ్చి ఆ పనులన్నీ నేర్పించి ఆ పని ద్వారా మీరు బ్రతకండి నాయన అన్నాడు. పనులు పెట్టింది దేవుడే కదా, పనులు నేర్పించింది దేవుడే కదా. ఇప్పుడు మనుషులు చేసే ఏ విద్య మనిషికి వచ్చింది అన్నా ఆ విద్య నేర్చుకోవడానికి అవసరమైన బుద్ధిని, వివేకాన్ని వాళ్ళ హృదయాలలో, వాళ్ళ బుర్రలో పెట్టింది ఎవరు అంటే దేవుడండి. మర్చిపోకూడదు ఇది ఎప్పుడు. మనిషి ప్రగతి ఎంత సాధించినా, ఎంత గొప్పవాడైపోయినా ఆ ప్రగతి వెనకాల, బుద్ధి వెనకాల, జ్ఞానం వెనకాల ఎవరున్నారు అంటే దేవుడే ఉంటాడు. నువ్వు ఆకాశంలోకి రాకెట్ ఎగరవేసి నువ్వు కాళ్ళు ఎగరేయకూడదు. ఆ రాకెట్ ఎగరవేసే జ్ఞానం నీకు ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చాడు. మనిషి ఇవి గ్రహించడు. కనుక ఉద్యోగం చేసుకోండి, పని చెయ్యండి అని దేవుడు ఆదాము గారి ద్వారా ఇచ్చిన ఆజ్ఞ వల్లే ఈరోజు సమస్త మానవులు పని చేసుకోవాల్సిన అవసరత ఏర్పడింది. ఓకే, క్లియర్ కదా ఇది. అలాగని ఉద్యోగము అనగానే నేను అదే చెప్తున్నాను, ఇక్కడ క్లారిటీ ఉండాలి మీకు. ఉద్యోగము అనగానే మనం ఏ పని చేసినా అది మనకు ఉద్యోగమే. మీరు ఏ పని చేసుకున్నా అది మీరు చేస్తున్న ఉద్యోగము. కనుక మనుషులు రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కనుక ఈ ఉద్యోగాలు మనకి చేయవలసిన అవసరత ఏర్పడింది పోషణ కొరకు. ఇది మర్చిపోకూడదు. ఈ పోషణ కొరకు దేవుడు పెట్టిన నియమాన్ని బట్టి మనము పోషణ కొరకు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు అలా ఉద్యోగాలు చేసేవాళ్ళు సేవ చేయకూడదా అంటే, హలో 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 అక్కడ పోయిందిరా, ఛార్జింగ్ అయిపోయిందేమో చూడండి. హలో హలో ఫస్ట్ వచ్చినంత రావట్లేదు, ఇప్పుడు వచ్చింది. పెంచండి కొంచెం, బయట వాళ్ళు కనబడుతుంది. హలో, రైట్, జాగ్రత్తగా వినండి. ఆదాము చేసిన తప్పు వలన భూమి మీద పని చేసుకోవాల్సిన అవసరత మనకు ఏర్పడితే, అది మాత్రమే కాకుండా కేవలం నీ కొరకు పని చేసుకుంటాను, నీ పని చేసుకుంటాను అంటే కుదరదు. పోషణ కొరకు మాత్రమే, అంటే నీ తిండి, బట్ట, నీ జీవించడానికి అవసరమైంది మాత్రము నువ్వు సంపాదించుకుంటూ మిగిలిన కాలాన్ని దేవుడి కొరకు ఉపయోగించాలి. దేవుడి పని కూడా చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం బైబిల్లో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన, ఇది అండర్లైన్ చేసుకోండి. అంటే భూమి మీద నువ్వు బ్రతకడానికి పని చేసుకోమని చెప్పింది దేవుడే. అలాగే నువ్వు పుట్టకముందే భూమి మీద నువ్వు కొన్ని కార్యాలు చేయాలి, సత్క్రియలు చేయాలి, దేవుడి పనులు చేయాలి అని నిర్ణయించి నీకు జన్మనిచ్చింది కూడా దేవుడే. లోక సంబంధంగా పోషణ కొరకు, తిండి కొరకే పని చేసుకుంటానంటే ఎలాగా? అది చేసుకోవడానికి కాలం, మిగిలిన కాలం దేవుడు పని చేయడానికి. లేదా నువ్వు పని చేస్తున్నప్పుడు వచ్చే సంపాదన ఏదైతే ఉందో అది నీ తిండి కొరకు, బట్ట కొరకు, ఆ సంపాదన మిగిలిన ధనమంతా కూడా దేవుడు పని కొరకు ఖర్చు అవ్వాలి. బాగా ఆలోచించాలి నేను చెప్పేది. కేవలం భూమి మీద పుట్టాం కనుక పని చేసుకోమన్నాడు కనుక దేవుడు నేను తిండి కోసం, బట్ట కోసమే పని చేసుకుంటాను అనడం తప్పు. అలాగే ఉంటానంటం తప్పు. వాటి కోసం మాత్రమే బ్రతికేస్తానంటం తప్పు. వాటితో పాటుగా సత్క్రియలను కూడా దేవుడు సిద్ధం చేశాడు. ఇది మర్చిపోకండి. ముందు జరగండి అమ్మా. ఓకే, జాగ్రత్తగా వినండి. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే
మనకి ముందుగా సత్క్రియలు సిద్ధం చేయబడ్డాయి అన్నది మర్చిపోకూడదు. ఇకపోతే మొదట మనం చదువుకున్నాం కదా 3 వచనాలు, శిష్యులను పిలిచాడు కదా, యేసుక్రీస్తు వారు శిష్యులను పిలిచాడు కదా. శిష్యులను పిలిచింది దేనికోసం? ఇక్కడ బాగా ఆలోచించాలి. ఏ పని నిమిత్తమై, ఏ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వడానికి పిలిచాడు అంటే, మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చెయ్యండి అన్నాడు. ఈ మాట తెలుసు కదా మీకు, మత్తయి సువార్తలో ఉంటుంది 28వ అధ్యాయంలో. మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. అంటే మీ పని ఏంటి అంటే, వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగం ఏంటి? యేసుక్రీస్తుల వారు శిష్యులకు ఇచ్చిన ఉద్యోగం ఏంటంటే, యేసుక్రీస్తుల వారి గురించిన సువార్తను ప్రకటించి, వాక్యం ప్రకటించి, వాక్యము విన్న వాళ్ళందరికీ కూడా బాప్తిస్మాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా శిష్యులుగా తయారు చేయాలి. ఇది శిష్యులకి అప్పగింపబడిన పని, వాళ్ళకి ఇవ్వబడిన ఉద్యోగం. మనసులో పెట్టుకోండి ఇది. హలో హలో ఛార్జింగ్ ఉందా? జాగ్రత్తగా వినండి. వాళ్ళకి ఇవ్వబడిన ఉద్యోగం ఏంటి ఆ రోజు అంటే, మీరు శిష్యులను తయారు చేయాలి నాకు. జాగ్రత్తగా వినండి. ఏమండి, ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తే కడుపు తరుక్కుపోద్దండి, చాలా బాధేస్తూ ఉంటుంది. పాపం వీళ్ళ వాక్యం వెంటనే విశ్వాసాలను చూస్తే జాలిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, యేసుక్రీస్తుల వారు శిష్యులకి వాక్యం నేర్పించాడా? నేర్పించాడు. వాక్యం నేర్పించి శిష్యులను బోధకులుగా నిలబెట్టాడా? నాకు శిష్యులుగా ఎంతకాలమైన శిష్యరకం చేయండి అన్నాడా? బోధకులుగా నిలబెట్టాడా? బాగా వినండి. ఆయన వాళ్ళను బోధకులుగా నిలబెట్టి వాళ్ళను సమాజంలోకి వెళ్ళి ఎవరిని తయారు చేయమన్నాడు? మళ్ళీ శిష్యులను తయారు చేయమన్నాడు. అంటే నాకు బోధకులను తయారు చేయండి అన్నాడు. కానీ ఈరోజు పాస్టర్స్, బోధకులు, సేవకులు సంఘాలలో శిష్యులను తయారు చేస్తున్నారా, విశ్వాసులను తయారు చేస్తున్నారా? బాగా ఆలోచించండి. విశ్వాసులను తయారు చేస్తారు. శిష్యుల్ని, వాక్యం ప్రకటించే వాళ్ళని, ఒకవేళ వాక్యం ప్రకటించే వాళ్ళను తయారు చేసాడు అనుకోండి, అయ్యగారు మాకెప్పుడు ఇస్తారు ప్రసంగం అంటారు. సో ఇతని మైకు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. జనం ముందు మళ్ళీ వాళ్ళు కనబడతారు స్పీకర్స్ కింద. సో ఇది మనకి ఎక్కడో ఎఫెక్ట్ కొడుతుంది, మనకి ఎక్కడో దెబ్బ కొడుతుంది. కనుక మీరు ఎంతకాలం వచ్చినా సరే మాకు దశంభాగాలు ఇవ్వండి, మీరు విశ్వాసులుగా ఉండండి, నేను బోధకుడిగా ఉంటాను, గురువు కింద ఉంటాను అంటారు. అంతే. మీకు బెస్ట్ ఎగ్జాంపులే. మరి ఎవరు ఫ్యాన్స్ లేకపోతే పర్వాలేదు, ఫ్యాన్స్ ఉంటే తిట్టుకుంటారు, అయినా పర్లేదు. పక్కనే పెద్ద మందిరం ఉంది. ఆదివారం 4 లక్షల మంది, 1,00,000 మంది, 4 ట్రిప్పులకి కలిపి 4 షోలకి కలిపి 1,00,000 మంది వెళుతున్నారు. ఇప్పుడు ఈ 1,00,000 మందిలో ఎంతమంది శిష్యులను తయారు చేస్తారు? ఎంతమంది బోధకులను తయారు చేస్తారు? ఇక్కడ మన చర్చిలో తిప్పి కొడితే 200 మంది ఉంటాం మనం. ఈ 200 మందిలో నాకు తెలిసి గట్టిగా 60-70 మంది వాక్యం చెప్తారు. పిల్లల్ని వదిలితే చాలు, మన పిల్లల్ని వదిలితే చాలు, పిల్లలు కూడా వాక్యం చెప్తారు. రాబోయే తరానికి శిష్యులను తయారు చేస్తున్నాం మన సంఘం ద్వారా. క్రైస్ట్ చర్చ్ మియాపూర్ అనగానే శిష్యులను తయారు చేస్తుంది, బోధకులను తయారు చేస్తుంది. కానీ బయట ఇతరతర సంఘాలలో పాపం వీళ్ళు ఎంతకాలం వెళ్ళినా వీళ్ళు అక్కడ కూర్చొని వచ్చేయడమే, వీళ్ళ పిల్లల్ని ఎంతకాలం పంపించినా వీళ్ళ పిల్లలు అక్కడ కూర్చొని వచ్చేయడమే. వీళ్ళ పిల్లలేమో వీళ్ళు విశ్వాసులు, తర్వాత వీళ్ళ పిల్లలు ఆ సంస్థకి ఎలా మారాలి? విశ్వాసులుగా మారాలి. అక్కడ పాస్టర్ గారు, ఆయన బోధకుడు, నెక్స్ట్ బోధకుడు ఎవరు? ఆయన కుమారుడు. అమెరికాని రప్పించి నువ్వేం చేస్తాడంతే. ఒక ఆదివారం రోజు నేను రాజుని, నా తర్వాత యువరాజు ఇతనే, ఇక మీరు ఎంతకాలం వచ్చినా సరే నాకు దశంభాగాలు ఇచ్చి నాకు ఇవ్వండి, నేను చచ్చిపోయిన తర్వాత నా కొడుకు ఇవ్వండి. ఇదేంటండి ఇది? అసలు క్రిస్టియన్ బేసిక్ ఫార్ములాకి, ఇది ఫండమెంటల్ ఫార్ములాస్ అంటారు కదా, దానికి బండ విరుద్ధం ఈ సేవ. ఈ సేవే ఒక రకమైన ఎలాంటి సేవ అంటే, ఇది స్వార్థంతో కూడిన సేవ, అది నిష్ప్రయోజనం అయిపోయే సేవ అది. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, యేసుక్రీస్తుల వారు తాను బ్రతుకున్నంత కాలం వాక్యం చెప్పి శిష్యులను తయారు చేసి వాళ్ళ ద్వారా మరలా సంఘాలు కట్టించాడు. ఆ సంఘాల్లో శిష్యులు లేచారు, వాళ్ళ ద్వారా మళ్ళీ సువార్త వెళ్ళింది. ఇది సేవ అవుతుంది.
వాక్యం నేర్చుకున్నవాడు మరొక 10 మందికి వాక్యం నేర్పించి వాళ్ళని సేవకులుగా తయారు చేయడం సేవ. నేను ఎంతకాలమైన వాక్యం చెప్తాను, తర్వాత నా కొడుకు చెప్తాడు, మీరు నా దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తూ ఉండండి అంటే ఇది సేవ కాదు, ఇది వ్యాపారం. బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్కి చిన్న కోటింగ్ వేశారు అంతే. సేవ అనే కోటింగ్ వేసి ఈ అమాయకులను మోసం చేస్తూ యేసుక్రీస్తుల వారి సేవ పేరుతో బిజినెస్లు స్టార్ట్ చేశారు, వ్యాపారాలు ప్రారంభించారు. ఎందుకంటే మత్తయి 28:19 యేసుప్రభు ఏమన్నాడు అంటే శిష్యులతో చెప్పాడు. చదువుతారు ఒకసారి, కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు కదా. మత్తయి సువార్త 28:19. కాబట్టి ఎవరితో అంటున్నాడు ఈ మాట? 12 మంది శిష్యులతో అంటున్నాడు. నేను మీకు వాక్యం నేర్పించాను, నా వెనకాల పెట్టుకుని 3.5 సంవత్సరాలు నేను వాక్యం నేర్పించాను కనుక మీరు వెళ్ళి సమస్త జనులను ఎవరిని చేయమంటాడండి? సమస్త జనులను నాకు శిష్యులుగా, నేను మిమ్మల్ని శిష్యులుగా తయారు చేశాను కదా, మీరు నాకు శిష్యులను తయారు చేయాలి. అంటే ఒక బోధకుడు, సేవకుడు యేసుక్రీస్తుల వారికి శిష్యులను తయారు చేయాలా? యేసుక్రీస్తుల వారి గురించి ప్రకటించే బోధకులను తయారు చేయాలా? సేవకులను తయారు చేయాలా? కానీ ఈరోజు సంఘాలు విశ్వాసం తయారు చేస్తున్నాయి అంతే. ఎంతకాలమైనా మాదో మినిస్ట్రీ, మీరేమో మాకు విశ్వాసులు. తప్పు కదండి, సేవ తప్పు కదా, ఈ విధానం తప్పు కదా. కనుక ఇది మీరు బాగా ఆలోచిస్తే శిష్యులకు ఆ రోజు ఇచ్చిన ఉద్యోగం ఏంటంటే మీరు వెళ్ళండి, వాక్యం చెప్పండి, అనేక మందిని నాకు శిష్యులుగా తయారు చేయండి. ఇప్పుడు నన్ను ఎవరైతే విశ్వసిస్తారో, నన్ను ఎవరైతే నమ్ముతారో బాగా వినాలి ఇది. నా వాక్యాన్ని నమ్మి ఆ చీకటి జీవితాన్ని విడిచిపెట్టి, ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నా వైపు ఎవరైతే తిరుగుతారో వాళ్ళతో మీరు ఏం చెప్పాలో తెలుసా? వాళ్ళకి మీరు ఏమని చెప్పాలో తెలుసా? వాళ్ళకి మీరు చెప్పవలసిన సంగతి ఏంటో తెలుసా? ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ. వాడు బాప్తిస్మం తీసుకున్నాడండి, ప్రభులోనికి వచ్చాడండి. బాప్తిస్మం తీసుకుని ప్రభులోనికి వచ్చిన వాడికి ప్రభువు నియమించిన అత్యంత ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే ప్రభువుని తిరిగి మరలా ప్రకటించటం. ఇది కేవలం బోధకులకు మాత్రం దేవుడు అప్పగించింది కాదు, బాప్తిస్మము పొందిన వాళ్ళందరికీ అప్పగించాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9. చూసారా? ఆశ్చర్యకరమైన తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారు అన్నాడు. రాజులైన యాజక సమూహం. ఇంతకీ మిమ్మల్ని పిలిచింది, ఏర్పాటు చేసుకున్నది దేనికట? ఆయన దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అంటే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అంటే బాప్తిసం తీసుకుని సంఘంలోనికి చేర్చబడ్డ ప్రతి ఒక్కరూ కూడా ఆయన గుణాతిశయాలను ప్రకటించవచ్చు. అంటే ఆయన గురించి చెప్పొచ్చు, ఆయన గురించి వాక్యం చెప్పొచ్చు, బోధ చెయ్యొచ్చు, ప్రసంగాలు చెయ్యొచ్చు. ఎవరు చెయ్యొచ్చు? ఎవరికి ఉంది అధికారం? ఇప్పుడు బాప్తిసం పొందిన వాళ్ళందరికీ. కానీ వీళ్ళేమంటారు? వాక్యము చెప్పాలి అంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పకూడదు, వాళ్ళు ప్రత్యేకింపబడాలి, వాళ్ళకు అభిషేకం జరగాలి, వాళ్ళను దేవుడు ప్రత్యేకంగా పిలవాలట. ఇదో పిలుపుగోలు ఎక్కువైపోయిందండి. మరి ఎలా పిలుస్తాడు దేవుడు అంటే మెల్లగా పిలుస్తాడట. ఎక్కడుంది బైబిల్లో అంటే సమూయేలుని పిలిచాడు కదా అంటారు. ఇదో పచ్చాబద్ధం. సమూయేలుని పిలవటం ఏంటి? సమూయేలుని పిలిచే టైంకి సమూయేలు ఏమైనా లోకంలో ఉన్నాడా? మందిరపు సేవలోనే ఉన్నాడు ఆల్రెడీ. మందిరంలోనే వాళ్ళ అమ్మ చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోతే ఆయనతో మాట్లాడడానికి వచ్చాడు అంతే, సేవకు పిలవడానికి కాదు. ఇలాంటివి వీళ్ళ ఇష్టానుసారంగా బైబిల్లో ఉన్నవన్నీ మార్చేసండి పాపం బైబిల్ తెలియని అమాయకులకి చెప్పేసి సేవ చేయాలి, వాక్యం చెప్పాలనుకుంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పకూడదు, వాళ్ళకి పిలుపు ఉండాలి, అభిషేకం ఉండాలి, ప్రత్యేక. అసలు నేను చాలాసార్లు ఆలోచించానండి. ఇప్పుడు అందరూ సేవ చేయొచ్చు అన్నారు అనుకోండి. ఇప్పుడు ఉద్యోగస్తులు ఎవరైనా ఏమండి ఉద్యోగం మాని సేవలోకి వచ్చారనుకోండి, వీళ్ళకి ఎక్కడ నష్టం వస్తుంది చెప్పండి? మీరు బాగా ఆలోచించండి లోతుగా. ఎక్కడ నష్టం వస్తుంది తెలుసా? వాళ్ళు ఇచ్చే దశంభాగం పోయిద్ది, వాళ్ళు ఇచ్చే కానుకలు పోతాయి. కనుక సేవ నువ్వు చేయకూడదు, నువ్వు ఉద్యోగం చేయాలా, నాకు కానుకలకి ఇవ్వాలా, నేనేం చేయాలా? సేవ చేయాలా. మీకు అర్థమైందా? అసలు లాజిక్ అర్థమైందా? సేవకు రాకూడదని ఎందుకు బెదిరిస్తున్నారు? సేవ చేయకూడదు ఎవరు పడితే వాళ్ళని ఎందుకు ఆంక్షలు విధించారు అంటే అసలు కారణం ఇది. కనుక వాళ్ళు ఎందుకు ఈ కానుకల కోసం ఆశపడుతున్నారంటే వాళ్ళ కడుపుకే
దాసులు. వచ్చింది ఆత్మల రక్షణ కొరకు కాదు, వచ్చింది శిష్యులను తయారు చేయడానికి కాదు, వచ్చింది అనేక మందిని పరలోక రాజ్యం చేర్చడానికి కాదు. ఏమంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు లోకంలో బ్రతకడానికి కష్టమైపోయి బైబిల్ పట్టుకుని ఒక వ్యాపారాన్నో వాళ్ళ కడుపును పోషించుకోవడానికో సేవ పేరుతో బైబిల్ పట్టుకున్నారు కనుక ఇలా బైబిల్కు భిన్నమైన బోధలన్నీ క్రైస్తవ్యంలోనికి తెస్తే అమాయకులైన చాలామంది వాటిని విని నమ్మి పాపం వాళ్ళు సేవ పాస్టర్ గారే చేయాలి, మేము చేయకూడదు, మేము వాక్యం చెప్పకూడదు అని ఒక చట్టంలో ఉండిపోయారండి. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు ప్రారంభానికి వెళ్దాం. ఇప్పుడు వాళ్ళు చూపించారు కదా ప్రారంభంలో కొన్ని రెఫరెన్స్లు. ఏవి? సేవ చేయాలి అంటే మీరు వలలను విడిచిపెట్టేశారు శిష్యులు, అపోస్తలులు. కనుక ఈరోజు సేవ చేయాలనుకున్నవాడు ఏం చేయాలి? అన్ని వాడి ఉద్యోగాలు వదిలేసేయాలి అంటున్నారు కదా. ఏమంటే ఇక్కడ మీరు బాగా ఆలోచించవలసింది ఏంటంటే, యేసుక్రీస్తుల వారు వాళ్ళను పిలిచిన తర్వాత, జాగ్రత్తగా వినాలి ఇది, యేసుక్రీస్తుల వారు వాళ్ళను పిలిచిన తర్వాత 3.5 సంవత్సరాలు మాత్రమే వాళ్ళతో యేసుక్రీస్తుల వారు ఉన్నారు. ఓకేనా? టైం ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన వాళ్ళ వెనకాల తిప్పుకున్నాడు వాక్యం నేర్పించడానికి. 3.5 సంవత్సరాలు అయిపోగానే యేసుక్రీస్తుల వారు చనిపోయారు. చనిపోయి ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. మరి యేసుక్రీస్తుల వారు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వలలను విడిచిపెట్టిన, వ్యాపారాలను విడిచిపెట్టిన, పనిని విడిచిపెట్టిన శిష్యులు ఏం చేశారు అన్నది ప్రశ్న. వాళ్ళు మరలా ఉద్యోగానికి వెళ్ళారా, వెళ్ళలేదా? వాళ్ళు మరలా పనులు చేసుకున్నారా, చేసుకోలేదా? ఈయనకున్న టైం తక్కువ కనుక ఈయన 3.5 సంవత్సరాలే ఉంటాడు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండడు. కనుక నాకున్న టైం తక్కువ, నేను 3.5 సంవత్సరాలే ఉంటాను కనుక మీరు బోధకులుగా నిలబడాలి అంటే మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి పీరియడ్ చాలా చిన్నది కనుక నా వెనకాల వచ్చేయండి అని వెనకాల తిప్పుకుని వాక్యం నేర్పించాడు. ఆ 3.5 సంవత్సరాల తర్వాత చంపేశారు సిలువకి యేసుప్రభుని. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఏం చేశారన్నది బైబిల్లో చూడాలి. ఉద్యోగాలు చేయకూడదు, సేవకులు పని చేయకూడదు అంటే అపోస్తులు వలలు విడిచిపెట్టారు అన్నదే చూపిస్తారు తప్ప యేసుక్రీస్తుల వారు చనిపోయిన తర్వాత వలలు పట్టుకున్నారు అన్నది చూపించరు. బాగా వింటున్నారా? అర్థమవుతుందని నేను చెప్పే పాయింట్. వలలు విడిచిపెట్టారని మనకి రెఫరెన్స్ చూపిస్తారా? చూపించారు. కానీ వలలు పట్టుకున్నారని బైబిల్లో ఉంటుంది, అది చూపించరు. పోనీ వాళ్ళు చూపించకపోతే మన వాళ్ళు చదువుకుంటారా? పోనీ అయ్యగారు చెప్పింది తప్ప, మా అయ్యగారే మాకు దేవుడు, మా అయ్యగారిని ఏమన్నా అంటే ఊరుకోం. యేసుప్రభుని తిట్టుకోండి, మాకేం కోపం రాదు. కానీ ఎవరిని తిట్టొద్దు? అయ్యగారిని తిట్టొద్దు, అయ్యగారిని ఏమనొద్దు. మాకు యేసుప్రభుని తిట్టినా రాదు, బైబిల్ని తిట్టినా రాదు, యెహోవాని తండ్రిని దేవుడిని తిట్టినా రాదు, పరిశుద్ధాత్మ దేవుడిని ఏమన్నా అన్నా రాదు, బైబిల్లో భక్తులను తిట్టినా రాదు, బైబిల్లో మరియమ్మను చాలా దారుణంగా మాట్లాడతారు, బయట ఉన్న మతోన్మాదులు, ఎవరికీ కోపం రాదండి. ఒక్క సేవకుడిని ఏదైనా ఒక మాట అనండి, ఆయన తప్పుడు బోధ చేస్తున్నాడని ఊరుకుంటారండి ఫాలోవర్స్? అంటే ఇప్పుడు ఫాలోవర్స్ జీసస్ కాదు, ఎవరికి? అయ్యగారికి. అయ్యగారు ఎటు వెళ్తే అటే వెళ్తాం. అయ్యగారు పొరపాటున చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాడు అనుకుంటే తోకట్టుకుని మేము కూడా అక్కడికి వెళ్ళిపోతాం. మాకు బైబిల్తో పని లేదు, వాక్యంతో పని లేదు, బైబిల్లో ఉన్న సందర్భాలతో పని లేదు. అయ్యగారే మాకు అథారిటీ. ఈ భక్తి చాలా ప్రమాదకరమైన భక్తి అండి, మూఢభక్తి అండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ అయ్యగారికైనా మాకైనా మీకైనా భూమి మీద ఉన్న ఏ బోధకుడైనా మన సుప్రీం ఎవరంటే వాక్యం, యేసుక్రీస్తు. యేసుక్రీస్తుల వారు చెప్పింది, వాక్యం చెప్పింది నీకు సుప్రీం అవ్వాలి తప్ప, నువ్వు శిరసా వహించాలి తప్ప, దాన్ని నువ్వు మనస్కరించి దాని ప్రకారం బ్రతకాలి తప్ప, నాకు ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు, ఆయన చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు కాదు. వాక్యం ఏం చేస్తుందో ఆలోచించు. వలలను విడిచిపెట్టారు కనుక మీరు ఉద్యోగాలు విడిచిపెట్టాలని చెప్పిన వీళ్ళు యేసుక్రీస్తుల వారు చనిపోయిన తర్వాత మరలా వలలు పట్టి అదే ఉద్యోగాలు వాళ్ళు చేసుకున్నారు. చెప్పరు ఇది. బైబిల్ చూద్దాం, బైబిల్ చూద్దామే. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం అందరు తీయండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దామా? అందరు తీయండి, అందరు తీయాలి, తీసుకోవాలి అందరూ. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, ఏమంటున్నాడండి పేతురు? ఏమంటున్నాడండి? నేను చేపల పట్టబోదునని వారితో అనగా అంటే పేతురు గారు యేసుక్రీస్తుల వారు చనిపోయిన తర్వాత ఏం పడుతున్నాడు? ఉద్యోగం మళ్ళీ ఎక్కడా?
డ్యూటీ జాయిన్ అయ్యాడు, మళ్ళీ రీజాయినింగ్ ఇది. దేంట్లో? డ్యూటీలో, ఉద్యోగంలో, ఆయన పనిలో ఆయన రీజాయిన్ అయిపోయాడు. మళ్ళీ ఉద్యోగం చేయకూడదు అంటే పేదరు గారు ఉద్యోగం చేస్తున్నాడు. మళ్ళీ చేపలు పట్టుకుంటున్నాడు వెళ్ళి, తన పనిలోకి తాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు వినాలి జాగ్రత్తగా. వారు మేమును నీతో కూడా వచ్చేదము అనిరి. అంటే వీళ్ళు కూడా వెళుతున్నారా? మిగతా వాళ్ళు కూడా వెళుతున్నారు అపోస్తులు. తర్వాత వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. మొత్తం నైట్ అవుట్ చేశారండి. నైట్ డ్యూటీకి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు నైట్ డ్యూటీకి? శిష్యులు. ఇప్పుడు పాస్టర్ గారు డ్యూటీకి వెళ్తాడా? వెళ్ళడు. ఇక్కడ విషయం చెప్తాను, విచిత్రమైన విషయం చెప్తాను, మీరు అర్థమైతే అరగంట నవ్వుకుంటారు. తండ్రి అయిన దేవుడు 6 దినాలు కష్టపడి పనిచేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. రైట్? మన వాళ్ళేమో 6 దినాలు విశ్రాంతి తీసుకుని ఆదివారం ప్రసంగం చేస్తారు. దీనికి పేరు మళ్ళీ ఏం పేరు? సంపూర్ణ సేవ. సోమవారం నుంచి శనివారం వరకు ఏం చేశారని అడగండి. ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంటాడు, రోడ్ల మీద ఫాస్ట్ ఫుడ్లు తింటూ ఉంటాడు. తండ్రి అయిన దేవుడేమో 6 దినాలు పనిచేస్తాడు, 7వ దినాన్న విశ్రాంతి తీసుకుంటాడు. ఆయన్ని నమ్మిన వీళ్ళు రివర్స్లో ఉంటారు. మేము 6 దినాలు విశ్రాంతి తీసుకుంటాం, 7వ దినాన్న పని. ఏంటి ఆ పని కూడా? అతి కష్టం మీద గంట సేపు ఆదివారం ఆరాధనలో ప్రసంగం. అదే పని. దీనికి పెట్టిన పేరేంటి? సంపూర్ణ సేవ. ఓ మందిరం కట్టుకుని అందులో ఆదివారం ప్రసంగం చేయడం సేవ. అదే సేవ. అపోస్తులు అలాగే ఉండిపోయారు, ఒక చోట మందిరాలు కట్టుకుని గ్రామాన్న పట్టణాన్న తిరిగి వాక్యం చెప్పి. సేవ అంటే అదండి. ఓ సంఘం కట్టుకుంటాను, ఆ సంఘం దగ్గర కూర్చుంటాను, ఇంకా సంఘానికే వాక్యం చెప్పుకుంటాను ఎప్పటికీ అంటే మిగతా ఆత్మలు నశించిపోతున్న సమాజం, గ్రామాలు, పట్టణాలు, ఊర్లు, కుటుంబాలు, మరి వాటి పరిస్థితి ఏంటి? చాలామందికి తెలియదండి. ఒక సంఘం కట్టుకుని అందులో కూర్చొని వాళ్ళకే వాక్యం చెప్పుకోవడమే సేవ అనుకుంటున్నారు చాలామంది. తప్పది, బైబిల్కి అగనెస్ట్ అది. అలాగే నాకు చేయొద్దని కాదు, నువ్వు సంపూర్ణ సేవ అని చెప్పి అది మాత్రం చేస్తే సరిపోదు అంటున్నాను. ఇప్పుడు ఆదివారం ప్రసంగం చేయాలనుకున్నప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? మీరు చెప్పండి. ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఆదివారం ఎలాగో సెలవే కదా. ఆదివారం ఏ ఉద్యోగం చేసినా సెలవే కదండి. ఆ రోజు సేవకే మందిరం కట్టుకుని ఒక మందిరానికి పరిమితం అయిపోయిన ఆయన ఆదివారం సెలవున్న రోజు అక్కడ వాక్యం చెప్పొచ్చు వెళ్ళి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? కనుక సేవ సేవ సేవ. ఉద్యోగం మానేసి చేయాలి అంటే అపోస్తులు అందరూ తిరిగి మరలా ఏం పట్టుకున్నారు? జాలర్లు, వలలు పట్టుకున్నారు. పనికి వెళ్ళారు. మళ్ళీ పనికి వెళ్ళారా? ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి కింద చూద్దామా? ఇంకా కిందకి. రాత్రంతా వలలు వేశారట. రాత్రంతా వలలు వేసినా కూడా ఏం చేపలు దొరకలేదట. అంటే నైట్ మొత్తం పని చేశారంటే కంప్లీట్గా వాళ్ళు జాబ్లోకి ఎక్కేశారు, పగలు రాత్రి. యాక్చువల్గానండి జాలర్లు ఎక్కువగా వేటకు వెళ్ళేది రాత్రిపూటే. చేపలు ఎక్కువగా రాత్రిపూట దొరుకుతాయి. సో నైట్ వెళ్ళారు, వేశారు, ఏమీ దొరకలేదట. తర్వాత చూడండి అక్కడ సూర్యోదయం అగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. అంటే ఈయన పరలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. మరి మా వాళ్ళకి బాగా వాక్యం నేర్పించాను కదా, ఏం చేస్తున్నారని తీరా చూసేసరికి వీళ్ళు డ్యూటీలోకి ఇస్తారు. అందరూ నైట్ డ్యూటీలో, ఫుల్ నైట్ డ్యూటీలో ఉన్నారు, నిద్ర లేకుండా. తెల్లవారిపోయింది, చేపలు లేవు. ఇప్పుడు చూడండి 6వ వచనంలో, యేసు పిల్లలారా భోజనము మీ వద్ద ఏమైనాను ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలు లాగలేకపోయిరి. వలయమని ఎందుకు చెప్పాడు వీళ్ళకి? ఇప్పుడు ఉద్యోగాలు చేయటం యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదనుకోండి, మీరు చెప్పింది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? వలలు ఎందుకు పట్టుకున్నారు, మళ్ళీ మీరు జాలర్లు ఎందుకు అయ్యారు, దోన్లో ఈ సముద్రం మీదకి ఎందుకు వచ్చారు, గట్అవుట్ మళ్ళీ పదండి ఒడ్డుకి అన్నాడా? వలలు వేయండి అంటున్నాడా? వల వేయండి, ఉద్యోగం చేసుకోండి, పని చేసుకోండి, తప్పులేదు. పని చెయ్యాలి, కుటుంబాన్ని పోషించుకోవడానికి పని చేయాలి. ఏమండి నిజంగా నా లైఫ్ మేము ఈ సత్యవాక్యం విన్న తర్వాత
కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను సేవలో, నా జీవితాన్ని, నా లైఫ్ని కూడా. నేను కూడా ఉద్యోగం చేసేవాడిని, నేను కూడా పనికి వెళ్ళేవాడిని. పనికి వెళుతూ సేవ ప్రారంభించాము. సేవ సేవ ప్రారంభించిన తర్వాత నేను నా ఉద్యోగానికి ఎప్పుడు మానేశాను అన్నప్పుడు, సేవ పెరిగి ఉద్యోగం చేయడానికి అవకాశం లేనప్పుడు మానేశాను. 6 రోజులు హ్యాపీగా ఏమండి ఇలాగా ఈరోజు బోధకులు ఉంటున్నట్టుగా 6 రోజులు ఖాళీగా ఉన్నాం అనుకోండి, మనం కూడా ఏదో ఒక ఉద్యోగం చేయొచ్చు. జీతం వస్తే సేవ ఇంకా బాగా చేయొచ్చు కదండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే సేవ బాగా చేయొచ్చు కదా. ఇంకా మీటింగులు పెట్టవచ్చు, వస్తువులు కొనొచ్చు, దేవుడికి మందిరాలు కట్టొచ్చు, స్థలాలు కొనొచ్చు. నువ్వు ఉద్యోగం చేస్తే సేవ ఇంకా బాగా చేయగలుగుతావు. నేను సేవే చేస్తానంటే నో ప్రాబ్లం, చేయొచ్చు. కానీ ఉద్యోగం చేయలేనంత బిజీగా దేవుడు నేను పెడితే అప్పుడు నువ్వేం చేయకూడదు, ఉద్యోగం చేయకూడదు. ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉన్నప్పుడు ఉద్యోగం సేవకు అడ్డం, ఉద్యోగం చేస్తే సేవ చేయకూడదు. ఈ బోధ తప్పు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారే తిరిగి వచ్చి వాళ్ళని ఏమేయమంటున్నాడు, మళ్ళీ వల వెయ్యండి. మీరు పని చేసుకోవాలి కదా, చేపలను పట్టుకోవాలి కదా, కుటుంబాన్ని పోషించుకోవాలి కదా, వల వెయ్యండి. అలా నెమ్మదిగా వాళ్ళు సేవలోనికి యేసుక్రీస్తుల వారు మరిన్ని మాటలతో పురుగొల్పిన తర్వాత, వాళ్ళు సంఘాలు కట్టిన తర్వాత, సువార్త పెరిగిపోయిన తర్వాత అప్పుడు మానేశారు అపోస్తలులు. ఇది చాలామందికి తెలీదు, వినాలి బాగా. మరలా 40 దినాలు శిష్యులందరికీ మరలా యేసుక్రీస్తుల వారు వాక్యం నేర్పించాడు. వాక్యం నేర్పించాడు. ఏమండి, యేసుక్రీస్తుల వారు చనిపోయిన తర్వాత పేతురు గారు ప్రసంగం చేసి సంఘం కట్టేంత వరకు మధ్యలో ఉన్న పీరియడ్ ఏదైతే ఉందో, ఈ మధ్యలో కాలం అంతా కూడా అపోస్తలులు ఏం చేశారంటే, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. పెంతెకోస్తు అనే పండగ దినాన సంఘం ఏర్పడిన తర్వాత 3,000 మందితో అక్కడ నుండి ప్రతిరోజు ప్రార్థనలు జరిగాయా? ప్రతిరోజు ఇంటింటా కూడుకొనుచు అన్నారా? అప్పుడు ఇంటింటా కూడుకోవాలంటే ప్రతిరోజు పేతురు గారు దేనికి వెళ్ళాలి? ఇప్పుడు సువార్తకి వెళ్ళాలి, సేవకి వెళ్ళాలి. ఆయన బిజీ అయిపోయాడు కనుక పని వదిలేశాడు. ఆ సువార్త పని అంత బిజీగా లేనంతకాలం ఏం చేశాడు? పని చేసుకున్నట్టే. ఈ చిన్న లాజిక్ తెలియక, బైబిల్ అంత బాగా చదువుకోక, పేతురు వల్ల వదిలేశాడు, నువ్వు వల్ల వదిలే. ఇదేట్రా బాబు, నీకు బుర్ర ఏం పని చేయట్లేదేంటి? పేతురు గారు బాగా బిజీ అయిపోయిన తర్వాత వదిలేడు పూర్తిగా పనిని. అప్పటి వరకు ఆయన ఏం చేశాడు? వలలు వేశాడు, పని చేశాడు. మీకు అర్థమవుతుందా బైబిల్? సో బైబిల్ ఎంత బాగా చదవక, బైబిల్లో ఉన్న విషయాలు ఎంత లోతుగా పరిశీలించక, ఎవరెవరో చెప్పినవన్నీ విని మీ జీవితాలను మాత్రం పాడు చేసుకోకండి. చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, సేవ ప్రారంభించాలి. ఉద్యోగం చెయ్యలేనంత బిజీ షెడ్యూల్ నీ జీవితానికి దేవుడిచ్చేస్తే అప్పుడు నువ్వు ఉద్యోగాన్ని మానేయాలి. అర్థమవుతుందా? ఆ పని పాట లేకుండా సోమరులాగా ఆ పాస్టర్ గారిని ఈ పాస్టర్ గారిని తీసి సంఖలో బైబిల్ వేసుకుని, తెల్లబట్టలు వేసుకుని, చెప్పులు వేసుకుని తిరుగుతున్నాడు కదా, నేను కూడా తిరుగుతానంటే మూలన పడేస్తాడు దేవుడు. ఎందుకు పనికిరాని వాడిగా తీర్చిదిద్దుతాడు. పని చేయాలి. పని అనేది దేవుడికి ఇష్టం. నా తండ్రి ఇది వరకు పని చేయొచ్చు అన్నాడు. తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు, సృష్టి పని చేస్తుంది, దేవదత్తలు పని చేస్తున్నారు. ఈరోజు పాస్టర్లు మాత్రం అరగంట ప్రసంగానికి 7 రోజులు విశ్రాంతి తీసుకుంటారు. ఇదేటో నాకు అర్థం లేదు. కనుక సేవ చేయండి, తప్పు కాదు. పని చేయటం తప్పు కాదు. సేవలో ఉండటం తప్పు కాదు. సేవలో వాడబడాలని కోరుకోవటము తప్పు కాదు. కానీ నువ్వంత బిజీ అయ్యేంతగా దేవుడు వాడుకునేంత వరకు నీ పోషణ కొరకు నువ్వేం చేయాలి? పని చేయాలి. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకున్న తర్వాత మాట్లాడుకుందాం అన్నాను కదా, అది ఓపెన్ చేస్తాను ఇప్పుడు నేను. పేతురు మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితివంటే ఉద్యోగాన్ని ఒకటే వదిలేశారా? నా ప్రశ్న. ఏం వదిలేశారు? కుటుంబాలను వదిలేశారు, భార్యలను వదిలేశారు, పిల్లలను వదిలేశారు, రైట్? ఇవన్నీ వదిలేశారు. మరి పేతురు సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాను అన్నాడు కనుక ఆ మాటను పట్టుకుని ఉద్యోగం మానేయాలంటే, ఇప్పుడు సేవకులు, పాస్టర్స్ ఈ మాట చెప్తున్న వాళ్ళు ఏం వదిలేశారు? ఇల్లు వదిలేశారా? ఇల్లు వదిలేసి పాకిస్తాన్కి వెళ్ళమన్నాడు సువార్తకి. దెబ్బకి గన్న చూడగానే భయం, ఆ గడ్డను చూడగానే భయం. సమస్తమును విడిచిపెట్టి అనగానే ఉద్యోగం ఒకటి చెప్పారు. మరి ఇల్లు వదిలేసావా? నీ సొంత ఇల్లు వదిలేసావా? నీ బంధువులను వదిలేసావా? నీ చుట్టాలను వదిలేసావా? అపోస్తలులు అన్నీ వదిలేశారు. అందులో నువ్వు ఉద్యోగం ఒకటే చెప్తున్నావు. మిగతావి వాళ్ళు ఆస్తులు వదిలేశారు, సంపాదన వదిలేశారు. పాపం సువార్తలో భాగంగా నేను బాగా చదువుకుంటాను బైబిల్. సువార్తలో భాగంగా ఒకానొక టైంలో లక్కీ ఛాన్స్ అనమాట. పేతురు గారు అత్తగారు ఊరికి వెళ్ళారు, యేసుక్రీస్తుల వారు. గుర్తొచ్చిందా మీకు? పేతురు గారు వాళ్ళ అత్త ఊరికి సువార్తకి వెళ్ళగానే అత్తకేమొచ్చింది?
జ్వరం వచ్చింది. అప్పుడు అత్తగారండి, మా అత్తగారండి, ఇది మా అత్తగారు ఊరండి. అప్పుడు పేతురు గారు ఏమంటే అత్తగారి గురించి చెప్పగానే ఆ జ్వరం పోయింది. తర్వాత ఆవిడ బాగు చేయబడ్డది. వాళ్ళందరికీ పరిచారం చేసింది. అంటే వాళ్ళు ఊరూరా తిరిగారు. ఊరూరా తిరుగుతున్న క్రమంలో అత్తగారి ఇల్లు లేదు, తల్లిగారి ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, అన్నీ వదిలేసి తిరిగారు. మీకు అర్థమవుతుందా? కనుక సమస్తమును విడిచిపెట్టి అనేసరికి నువ్వు ఉద్యోగం ఒకటి చెప్తున్నావు, మరి మిగతా వాడి సంగతి ఏంటి? అక్కచెల్లెలను అన్నదమ్ములనైనను అన్నాడు కదా, వాటి సంగతి ఏంటి? కనుక వీళ్ళు చెబుతున్నవి ఏవి కూడా వాస్తవాలకి సరిపోవు, బైబిల్కి సరిపోవు. వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టారు. ఉద్యోగం ఒకటే కదా. నిజంగా వదిలేయాలంటే నీకు అంత సేవ మీద మమకారం ఉంటే సమస్తాన్ని వదిలేసాయి, అన్నీ వదిలేసాయి. అవి ఎక్కడ వదులుతారండి? ఇప్పుడు చెప్తాను. అపోస్తులు చేసిన సేవ ఒక రకంగా మనకు కనబడితే, బైబిల్లో చివరి అపోస్తులుడు ఒక ఆయన ఉంటాడు, పౌలు గారు, తెలుసు కదా. చివరిలో వచ్చిన అపోస్తులుడు ఈయన. చివరిలో వచ్చిన అపోస్తుడైన ఈయన సేవ ఎలా కొనసాగించాడు ఇది చూడాలి బైబిల్లో. ఇప్పుడు ఈయన సేవ అపోస్తులు చేస్తున్న వృత్తిని వదిలేసినట్టుగా వృత్తిని వదిలేసి సేవ చేశాడా? ఆలోచిద్దామా? బైబిల్లో చూద్దామా? అంటే ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదు, పని చేస్తూ సేవ చేయకూడదు అన్నవాళ్ళు ఇప్పుడు నేను చూపించబోయే రెఫరెన్స్లకి సమాధానం చెప్పాలి. ఈ వచనాలకి సమాధానం చెప్పాలి. ఈ వచనాలు కనీసం ఆలోచించాలి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు, వారికి వృత్తికి డేరాలు కుట్టువారు. అండర్లైన్ చేయాల. పౌలు అదే వృత్తి. పౌలు అదే వృత్తి. పౌలు గారు ఏం చేశాడు? డేరాలు కుట్టే వృత్తి, డేరాలు కుట్టే పని, ఉద్యోగం. ఓకేనా? సేవ చేస్తున్న పౌలు గారు సేవతో పాటుగా ఏం చేస్తున్నాడు? డేరాలు కట్టే వృత్తి. డేరాలు కట్టే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండి వారు కలిసి పని చేయుచూ ఉండిరి. పని ఏ పని చేస్తున్నారు? ఇప్పుడు నేను మాట్లాడుతాను. పౌలు గారు కట్టినన్ని సంఘాలు ఈరోజు ఉద్యోగం చేసేవాడు సేవ చేయకూడదు అంటున్న ఆ సేవకుడు కట్టాడా? అన్ని సంఘాలు కట్టగలడా? అన్ని ఆత్మలు రక్షించగలడా? అన్ని ప్రయాణాలు చేయగలడా? అన్ని ఊర్లు తిరగలడా? అన్ని ఊర్లు తిరుగుతూ అన్ని ఖండాలు దాటేస్తున్న ఆయనే ఏం చేస్తూ దాడుతున్నాడు? వృత్తి ధర్మం. పని చేసుకుంటూ సేవ, పని చేసుకుంటూ సువార్త, పని చేసుకుంటూ ఖండాలు దాడుతున్నాడు, పని చేసుకుంటూ సంఘాలు కడుతున్నాడు. ఎంత బాగుందండి బైబిల్. మీకు అర్థమవుతుంది? బైబిల్ అర్థమవుతుందా? కనుక ఎవరో చెప్పిన కలబొల్లు మాటలు విని ఉద్యోగస్తులు దేవుడు సేవకు పనికిరారు అనగానే మనం ఏమీ చేయలేము. ఇది కూడా ఒక రకంగా అపవాది అల్లిన బోధండి ఇది. ఎందుకంటే పాపం ఉద్యోగం చేసేవాళ్ళు సేవ చేయకూడదు, ఉద్యోగస్తులకు ఆ భాగ్యం లేదు అనగానే వాడు నిర్వీర్యం అయిపోతాడు కదండి. దేవుడి గురించి బ్రతకాలని కానీ దేవుడి గురించి చెప్పాలని కానీ వాడికి ఉండదు. ఇక మనం చేయకూడదటండి, అది తప్పటండి, బైబిల్లో ఉందటండి అనగానే ఇక అతనికి ఏమి చెయ్యాలనిపించదు, పాపం సేవలోకి రావాలనిపించదు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం చదివారు కదా, 20వ అధ్యాయానికి వెళ్దాం. 33-34 చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 33-34. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ఎవ్వరి కూడా నేను ఏమి తీసుకోలేదు. ఏం తీసుకోలేదట? ఎవరు వెండి బంగారం వస్త్రాలు నేను ఏది ఆశింపలేదు. నా అవసరాల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. పౌలు గారు ఏం చేశారట? ఎవరి కోసమట? ఆయన కోసమునట. ఆయనతో పాటు ఉన్న వాళ్ళ కోసం కూడా ఇతనే కష్టపడి పనిచేశారట. వాళ్ళకు కూడా భోజనం ఈయన పనిచేసి తెచ్చాడట. నాతో పాటు ఉన్న వారి కోసం కూడా నా చేతులు కష్టపడ్డాయి. వృత్తి ధర్మం, డేరాలు కుట్టే పని చేసుకుని అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో ఆయన పోషణ కొనసాగించేవాడు. అర్థమవుతుంది కదా? కనుక నేను ఎవరి సహాయము కోరుకొనలేదు. అలాగే దేవుని పని చేయ వాళ్ళందరూ కూడా ఇలాగే ప్రయాసపడాలి.
మీరు ఇలాగే ప్రయాసపడాలి. దేవుడు పని చేయాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా మన పోషణ నిమిత్తం మన పని చేసుకోవాలి, మిగిలిన కాలాన్ని దేవునికి సమర్పించాలి. లేదు, దేవుడు పని కంప్లీట్గా చేయగలిగినంత పని దేవుడు నీకు అప్పగిస్తే అప్పుడు ఉద్యోగానికి మానేయాలి. కంప్లీట్గా నీ చేతిలో పని ఉండాలి. ప్రతిరోజు దేవుడు పనికి వెళ్ళగలిగినంత పని నీ చేతిలో ఉంటే అప్పుడు ఉద్యోగాన్ని మానేయాలి. నాకు చాలా విచిత్రమైన వాళ్ళని చూస్తుంటే పాపం ఒక్కొక్కసారి అలా చూస్తూ ఉండిపోతాను. చాలా చోట్ల వెళ్ళేటప్పుడు గ్రామాల్లో సేవకులు ఇంట్లో ఉండిపోతారు. అలాగా ఏం చేస్తున్నారు అయ్యగారు, ఏమన్నా డ్యూటీ చేస్తారని అడుగుతాను నేను. డ్యూటీ ఏంటండి, మనం సంపూర్ణ సేవ కదా అంటాడు. సంపూర్ణ సేవ, సంఘం ఎంతమంది ఉన్నారండి అంటే బాగానే వస్తారండి 20 మంది అంటాడు. ఇటు 20 మందికి 30 మందికి 50 మందికి అది సంపూర్ణ సేవట, ఎక్కడికి ఉద్యోగానికి వెళ్ళడట. మరి మిగిలిన డేస్ ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తాడట. గృహదర్శనాలు, రైట్, గృహదర్శనాలకు వెళ్ళడానికి. ఇప్పుడు నేను మాట్లాడుతాను, ఒక గృహానికి వెళ్ళి దర్శనం చేసి ప్రార్థన చేసి రావడానికి ఉదయం నుంచి ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవాలండి? ఎంత టైం పడుతుంది చెప్పండి? బాగా ఆలోచించండి. ఈ మరీ దారుణంగా ఉందండి. చెప్పేవి బయట వినేవాడికి కూడా చాలా అసహ్యంగా ఉంది. ఒక గృహం దానికి వెళ్ళి ఒక చోట ప్రార్థన చేసి రావడానికి ఉదయం అంతా పని చేసుకోకుండా ఇంట్లో కూర్చొని ఉండాలా? పని చేసుకుని సాయంత్రం ప్రార్థనకి వెళ్ళలేమా? నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళేవాడిని. మార్నింగ్ 6కి నా షిఫ్ట్, 4కి అయిపోయేది. 4కి అయిపోతే ఇంటికి వచ్చేసరికి 5, 6, 1 hour 2 hours ఫ్యామిలీతో ఉండేవాడిని. అలా 7కి 8కి బైబిల్ క్లాసులకు వెళ్ళిపోయేవాడిని. ప్రతిరోజు బైబిల్ క్లాసులకు వెళ్ళేవాళ్ళు. కొన్ని చెప్పేవాడిని, కొన్ని వినడానికి వెళ్ళేవాడిని. ప్రతిరోజు ఉద్యోగం చేస్తూనే బైబిల్ నేర్చుకున్నాను. ఉద్యోగం చేస్తూనే నేను ఎగ్జామ్స్ రాశాను. ఉద్యోగం రాస్తూనే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక సేవ కంప్లీట్గా దిగాలి. అక్కడక్కడ కర్ణాటకలో మీటింగ్లు పడుతున్నప్పుడు, వేరే చోట నుంచి మీటింగ్లకి పిలుపులు వస్తున్నప్పుడు ఇది అది షెడ్యూల్ మెయింటైన్ చేయలేక మానేసాం. దేవుడి కొరకు బ్రతకాలనుకున్నప్పుడు అంత పని చేతి నిండా ఉండాలి, అప్పుడు మానేయాలి. అప్పటి వరకు మన కుటుంబ పోషణ కొరకు, మన కుటుంబం కొరకు, మన కొరకు, మన అవసరాల కొరకు పని చేస్తూ ఉండాలి. స్వహస్తాలతో కష్టపడి పని చేయాలి అంటాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. స్వహస్తములతో ఎలా కష్టపడుతున్నాడట? స్వహస్తములతో పనిచేసి. అందరి బైబిల్లో ఉందా? నా బైబిల్లో ఉందా? అందరి బైబిల్లో ఉందా? ఇప్పుడు ఈ మాట చెప్తున్న ఆయన ఎవరు? మన వాళ్ళు చెప్తున్న సంపూర్ణ సేవ అనడానికంటే ఇంకా పెద్ద ఈయన. ఈయన చేసే సంపూర్ణ సేవ వాళ్ళ ఊర్లో తప్ప ఇంకెక్కడ ఉండదు. ఈయన ఎక్కడ ఉన్నాడు? దేశాలు, ఖండాలు, రాష్ట్రాలు, ద్వీపాలు దాటేసాడండి. ద్వీపాలు, అంతే కదా. ఈయన కొన్ని అసలు మనుషులు భయంకరంగా అనారోగ్యంగా ఉన్నారు అన్న ద్వీపాలకు కూడా వెళ్ళేవాడు. సువార్తకి వెళ్ళాడా? అలాగే వెళుతూనే తన అవసరాల కోసం, తన భోజనం కోసం ఏం చేస్తున్నాడట? నా స్వహస్తములతో కష్టపడి నేను ఏం చేశాను? పని చేస్తున్నాను. నేను ఈ పాఠం నేర్చుకున్న కొత్తలో, మీరు నవ్వుకుంటారు ఇప్పుడు, ఈ పాఠం నేను నేర్చుకున్న కొత్తలో ఒక పాస్టర్ గారిని నేను మామూలుగా నేర్చుకుంటున్నాను, అప్పుడు లెర్నర్గా ఉన్నాను. సేవ చేయాలనుకుంటున్నానండి అన్నాను. అంటే ఏమన్నాడు తెలుసా? బ్రదర్, సేవ చేయాలి అంటే నువ్వు ఉద్యోగం మానేయాలి. ఉద్యోగం మానేసినంత మాత్రాన మళ్ళీ సేవకు నువ్వు అర్హుడు అని అనుకుంటావేమో. దానికి పిలుపు ఉండాలి. అంటే ఎవరు పిలుస్తారు అంటే, రాత్రి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండు, దేవుడు రా సేవకు అన్నాడంటే అప్పుడు ఇల్లు. అప్పటి వరకు నువ్వు సేవ అన్నది మాత్రం నీ హృదయంలోనికి రానివ్వుకో అన్నాడు. నాకు అప్పటికే నేను D1 అయిపోయి Bకి వచ్చాను. D1 అయిపోయి Bకి వచ్చినోడికి ఎలాగుంటుందండి? కుర్రోడికి సర్రమని పైకి ఎక్కిపోయి నాకు ఈ పాఠం నేను చెప్పాను. ఇది ఏం చెప్పానంటే, మీరు చెప్తున్న తప్పు. పౌలు గారు పని చేస్తూ కూడా సేవ చేశాడు కదా. పని చేస్తూ పౌలు, ఈ రెఫరెన్స్లో చూపించాను, నా స్వహస్తములతో నేను కష్టపడి పని చేశానంటే. విని 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 మనోడు ఏమన్నాడు తెలుసండి? మీ యూనివర్సిటీతో వచ్చిన తప్పిదే, తలపోటు ఇదే అన్నాడు. మీకు అసలు పూర్తిగా ఏం తెలియదు, మీరు సగం సగం చదువుకొని ఇలా రెచ్చిపోతూ ఉంటారు అన్నాడు. పోనీ నాకు సగమే తెలిసింది, నీకు చెప్పిన పూర్తిగా నీకు తెలిసింది చెప్పంటే ఏమన్నాడు తెలుసా?
బైబిల్లో 2 రకాల సేవలు ఉన్నాయి అన్నాడు. ఎన్ని సేవలట? 2 రకాల సేవలు ఉన్నాయి. ఒకటి సంపూర్ణ సేవ, ఒకటి ఉద్యోగం చేస్తూ సేవ అన్నాడు. నాకు బుర్రపాడైపోయింది. ఎక్కడున్నాయి బైబిల్లో అయ్యగారు అంటే ఏమన్నాడు తెలుసా? పౌలు గారు చేసిందేమో సగం సేవ, పేతురు గారు చేసిందేమో సంపూర్ణ సేవ అన్నాడు. ఎలాగుంది? మీకు అర్థమైందా లేదని చెప్పేది. పౌలు గారు చేసిందేమో ఒక రకమైన సేవట, పేతురు గారు చేసిందేమో ఒక రకమైన సేవట. సో పేతురు గారు చేసిన సేవ సంపూర్ణమైన సేవ, చేస్తే అలా చేయాలి. పౌలు గారు సగం సగం అన్నట్టు. నాకు బుర్రపాడైపోయిందండి. ఎక్కువ సంఘాలు కట్టింది, ఎక్కువ పత్రికలు రాసింది ఎవరు? పౌలు గారు. పేతురు గారి సేవ వేరట, పౌలు గారి సేవ వేరట. పౌలు గారి సేవ సగం సేవ అట, పేతురు గారి సేవ ఇటు ఉద్యోగం. వీళ్ళ బుర్రలో ఏముందంటే ఉద్యోగం మానేస్తే చాలండి, ఆ సేవ ఏమైపోద్ది? ఎన్ని సంఘాలు కట్టాడు, ఎన్ని పత్రికలు రాశాడు, ఎన్ని ఆత్మలు రక్షించాడు, ఎన్ని ద్వీపాలు తిరిగాడు, ఎన్ని ఖండాలు, ఇది అవసరం లేదట. ఉద్యోగం మానేసావా అంటే వీళ్ళు ఎటొచ్చి ఇలా టార్గెట్ అంతా దేని మీద ఉంది చెప్పండి? ఉద్యోగం మానేయి, ఉద్యోగం మానేయి. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు తెచ్చారు తెలుసా సంఘాల్లోకి? ఉద్యోగం మానేయి అంటే ఎవరి మనసైనా ముందుకు వస్తుందండి? నిజం చెప్పండి. ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళని రేపు రాజీనామా చేసామంటే ఎవరు చేస్తారు? చేయొద్దండి. దాని మీద ఆధారపడి మీకు కొన్ని కమిట్మెంట్లు ఉంటాయి, ఒక కుటుంబం ఉంటుంది, పోషణ ఉంటుంది, జీవితం ఉంటుంది. ఇప్పుడు కూరగాయలు ఉన్నారు, ఉద్యోగం చేసుకున్నట్టు మానేయి అంటే మరి పెళ్లి చేసుకుంటే ఏం చేయాలి? ఇద్దరు కలిసి రోడ్ల మీద తిరగాలి, ఇక బాబు 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 అనుకుంటా. భార్యని ఎక్కడి నుంచి పోషిస్తాడండి ఉద్యోగం చేయకపోతే? మీకు అర్థమవుతుందా? సో వాళ్ళకి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, కుటుంబం ఉంటుంది, ఆధారపడి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ జరగాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఉద్యోగం చేయాలి. వీళ్ళు టార్గెట్ అంతా ఉద్యోగం మీద ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు నువ్వు ఉద్యోగం మానేస్తేనే సేవ చేయి అన్నావు అనుకోండి, ఆడికి ఎలాగో కమిట్మెంట్స్ ఉంటాయి, ఆడెలాగో ఉద్యోగం మాండో, ఎలాగో మైక్ అడగడు, నేను సేఫ్గా ఉంటాను ఇప్పుడు సంఘంలో. మీకు అర్థమైందా లాజిక్? దెయ్యం వేసిన లాజిక్ చెప్తున్నాను. ఉద్యోగం మానేస్తేనే సేవ అని ఎందుకన్నారంటే, ఎలాగో ఉద్యోగం మాండో, కష్టపడి రాత్రింపగలు చదివి గవర్నమెంట్ జాబ్ కొట్టాడండి, వాడికి ఏదో తలాంత వచ్చింది సేవ చేయాలని, నువ్వు ఉద్యోగం మానేస్తేనే సేవ అన్నాడు అనుకోండి, ఆ గవర్నమెంట్ ఉద్యోగం వదలగలడా? నిజం చెప్పండి మీరు, వదలడండి. నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశానండి. వాళ్ళు పర్లేదు చేస్తున్న పని మంచిదే, గ్రామాన వెహికల్ వేసుకుని సువార్త అంటూ తిరుగుతున్నారు భార్య భర్తలు ఇద్దరు. అతను ఒక షార్ట్ చూశానండి. ఇదిగో నేను చేస్తాను ఈ సేవ అంతా మీరు చూస్తున్నారు కదా, నేను నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి తిరుగుతున్నాను అన్నాడు. మంచిదే, నీకు ఊరూరా తిరగాలని అనిపించింది అన్నప్పుడు ఉద్యోగం చేయడానికి వెసులుబాటు ఉండదు కనుక ఉద్యోగం మానేసి తిరుగు. ఒకే చోట కూర్చొని గుండ్రాయిలాగా ఆదివారం ఒక్కరోజు ప్రసంగం చెప్పడానికి సంపూర్ణ సేవ ఉద్యోగం చేయకూడదు. ఇదేటో నాకు ఏం అర్థం అవ్వలేదు దేవుని పిల్లలారా. కనుక బైబిల్లో సేవ చేసేంత అంటే సంపూర్ణంగా సేవ చేసేంత పని మన దగ్గర ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. పౌలు గారు అది ఇది కలిపి మెయింటైన్ చేస్తున్నాడు. ఒక పక్క పని చేసుకుని ఆ పని చేసుకుంటున్న డబ్బులతో ఏం చేస్తున్నాడు అంటే సువార్తకి వెళుతున్నాడు, తిరుగుతున్నాడు. ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో వాళ్ళతో సంఘంతో స్పష్టంగా ఈ మాట చెప్పాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 9వ వచనంలో. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకము ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింపగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించి. ఇంతకు మంచి రెఫరెన్స్ ఏం చూపించమంటారు చెప్పండి? మా జీవనము కొరకు మేము కష్టము చేసి దేవుని సువార్తను మీకు ప్రకటించితిమి అంటే, దేవుని సువార్తను ప్రకటించడానికి వాళ్ళ మీద భారంగా మారలేదట, మీరు నన్ను పోషించాలి అని అనలేదట. అలాగని పౌలు గారు చెప్తారు మళ్ళీ కొరింథీ పత్రికలోనే, సువార్త చేసేవాడు సువార్త వలన జీవించవచ్చు, బ్రతకొచ్చు, తప్పు కాదు అది. కానీ దాన్ని నేను వాడుకోలేదు, నేను కష్టం చేసుకున్నాను అన్నాడు. సువార్త చేసేవాడు సువార్త వలన బ్రతకొచ్చు. దానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వెయ్యొద్దు. వాళ్ళు మిమ్మల్ని కాస్తున్నారు కనుక, వాళ్ళు మిమ్మల్ని పెంచి పోషిస్తున్నారు కనుక మీ వలన బ్రతకేంత అర్హత, హక్కు వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళు మీకు ఆత్మ సంబంధమైనవి ఇస్తున్నప్పుడు మీరు శరీర సంబంధమైనవి ఇవ్వటంలో ఏముంది పెద్దగా?
దాని విషయంలో వాళ్ళకి మీరు ఇచ్చే కానుకలు కానీ, వాళ్ళకి మీరు ఇచ్చే ఆహారం కానీ, వాళ్ళకి పెట్టే భోజనం కానీ ఏముందలే, వాళ్ళు ఇచ్చే దాని ముందు అది చాలా చిన్నది అన్నాడు. అంటూనే ఆయన మాత్రం ఎలాగున్నాడు అంటే, మా జీవనం కొరకు నేను కష్టపడి పనిచేశాను, కష్టపడి బ్రతుకుతూ నేను మీకు ఏం చేశాను అంటున్నాడు, సువార్తను ప్రకటించాను. అంటే దేవుడు ఇచ్చిన ఆ హక్కును కూడా నేను వాడుకోలేదు, దేవుడిచ్చిన దాన్ని కూడా నేను వాడుకోలేదు అన్నట్టు. ఇది బాగా ఆలోచించండి. కనుక కష్టపడి పని చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ కూడా దేవుని సువార్తను మనము చేయొచ్చు, దేవుని సువార్తను చక్కగా జరిగించవచ్చు. ఉద్యోగానికి దేవుని సువార్తకి ఎటువంటి సంబంధము లేదు. చేయకూడదు అన్నది మాత్రం చాలా భయంకరమైన తప్పు, పాపము. అపోస్తలులు అందరూ ఉద్యోగం చేసుకున్నారు, దేవుని సువార్త కూడా చేశారు. ఇదంతా చెప్పామనుకోండి, ఈ విషయంలో కన్విన్స్ చేసామనుకోండి, ఇంకొక రూట్లో వస్తాడు. ఏం రూట్ తెలుసు అది? సరే బ్రదర్, బైబిల్లో రెఫరెన్స్లు చూపించాక కూడా ఒప్పుకుంటాను, ఇక కానీ అభిషేకం ఉందా అంటాడు. ఇంకా అయిపోయినట్టేక. ఇంక దీనికి ఏం చెప్పాలో ఎవరి దగ్గర యూనివర్సల్ దెబ్బండి ఇది. అభిషేకం ఉందా అంటే మనకెక్కడ ఉంది అభిషేకం? చెప్పండి, మీరు ఎవరికైనా సమయాలు దావీదుకి చేసినట్టు అభిషేకం జరిగిన వాళ్ళు చేయొద్దండి. ఎవరికి జరగలేదు, కానీ ఆ పాస్టర్ గారికి జరిగింది. ఏ పాస్టర్ గారికి? అభిషేకం ఉందా అని అడిగిన పాస్టర్ గారికి జరిగింది. ఆయనకి ఎవరు చేశారు? దేవుడా, ఇంకో పాస్టర్ గారా? అది కదా, మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఈ పాస్టర్లు అందరూ మనం ఎవడ అభిషేకిస్తామో వాడే సేవ చేయాలని ఒక రూల్ పెట్టేద్దాం అని ఇప్పుడు ఎవరు పెట్టారు ఈ రూలు? అభిషేకం రూల్ ఎవరు పెట్టారు? మనుషులు. ఎందుకు పెట్టారు? మీరు అప్పుడప్పుడు చూడండి, రాజకీయాలు ఎలాగుంటుందంటే, రాజకీయాల్లో మనమే ఉండాలిరా, మన కులమే ఉండాలిరా, పక్క కులం వాడిని రానివ్వకూడదు. అందుకే చూడండి, బీసీలు జనాభాలో చాలా ఎక్కువ శాతం ఉంటారు, 50% వాళ్ళే ఉంటారు. మొత్తం జనాభాలో బీసీ జనాభాయే ఎక్కువ. కానీ మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో చూడండి, బీసీ కులం నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి అవుతాడా? ముఖ్యమంత్రి ఇద్దరు అవుతారు, రెడ్డి ఆర్ చౌదరీస్. వాళ్ళిద్దరే తప్ప మూడో అతన్ని ఏమైనా అధికారంలోకి రానిస్తారా? రానివ్వరు. అపోజిషన్లోనూ వాళ్ళే ఉంటారు, ఏమంటే అధికారంలో కూడా వాళ్ళే ఉంటారు. ఈ కుల రాజకీయాలు అంటారు, అంటే వేరే వాడిని రానివ్వరు. మీకు అర్థం అవ్వాలి ఇది. అలాగే సేవకులు అన్న వాళ్ళు కూడా కమిట్మెంట్కి వచ్చారు, నేను నీకు అభిషేకం చేస్తాను, నువ్వు సేవ చేయాలి. ఎవడైనా వచ్చాడు అనుకోండి, ఈ అభిషేకం పేరు చెప్పాడు తను తెరివేయండి, నీకు అభిషేకం లేదని. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, అభిషేకం ఉండాలి అని దేన్ని బట్టి మాట్లాడతారంటే, పాత నిబంధనలో సమూయేలు ప్రవక్తలను పంపించి దేవుడు అభిషేకం. ఏమంటే అభిషేకం సేవకుడికా రాజుకా? ఇప్పుడు సేవకుడికి అభిషేకం ఏంటి? నాకు అర్థం అవ్వలేదు. మీరు అడగండి, పోనీ మీరు ఆలోచించండి. అభిషేకం అనేది రాజులకు చేశారు. ఇప్పుడు మనకు వచ్చి ఏముంది అంటారు వాళ్ళు? అభిషేకం ఉందా, అభిషేకం ఉందా, అభిషేకం ఉందా? పిల్లరా, అభిషేకింపబడటం అనేది పాత నిబంధన రూలు, సేవకులకు కూడా కొంతమందికి జరిగింది. వాళ్ళు అభిషేకించింది సేవకు నిజమే, కానీ కొత్త నిబంధన చట్ట ప్రకారం అభిషేకం అంటే ఏంటో తెలియలేదు ఇంతకీ. ప్రత్యక్షమైన అభిషేకాలు ఎవరికి జరగవు కొత్త నిబంధన ప్రకారం. పాత నిబంధన అవి. పాత నిబంధనలో ఏమంటారు, భౌతికంగా అభిషేకాలు జరిగేవి, భౌతిక సంబంధమైన అభిషేకాలు జరిగేవి. బాగా వినాలి ఇది. పాత నిబంధన అంతా భౌతిక సంబంధమైనది, కొత్త నిబంధన అంతా ఆత్మ సంబంధమైనది. ఈ చిన్న తేడా కూడా తెలియదండి. బోధ చేస్తున్న బోధకులకి ఏమనాలో తెలియదు, కోపం వస్తూ ఉంటుంది. పొరపాటున మాట తుల్లిందంటే లైవ్ వెళ్తుంది, అదే కటింగ్ వేసి మియాపూర్ కింగ్ శ్రీని తిడుతున్నాడని వేస్తారు రేపు. ఇంకంతే, చెప్పిన వాక్యం అంతా ఇటు పోద్ది, ముక్క కట్ చేసి తిప్పుతూ ఉంటారు. ఇక ఇదో భయం అండి, ఏమన్నా చెప్పడానికి కూడా భయం కింద ఉంది. పాత నిబంధన భౌతిక సంబంధమైనది, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. అక్కడ భౌతిక సంబంధమైన ఆచారాలు, భౌతిక సంబంధమైన వాగ్దానాలు ఉన్నాయి. కొత్త నిబంధనకు వచ్చేసరికి అవన్నీ ఆత్మ సంబంధంగా మారాయి. ఇచ్చిన తేడా కూడా తెలియని వాళ్ళు అందరూ కూడా ఈరోజు బాధకులు. ఇప్పుడు మరి కొత్త నిబంధనలో జరుగుతున్న అభిషేకం ఏంటండి? ఇది కొందరికే ఉంటుందా? దేవుడు అందరికీ ఇవ్వడా అభిషేకం? కొత్త నిబంధన ప్రకారం క్రైస్తవులకు అభిషేకం ఉందా లేదా? బైబిల్ చూద్దాం. యోహాను గారు రాసిన పత్రిక చూద్దాం. పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, అందరు తీయండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక
2:20 అయితే మీరు పరిశుద్ధుని వలన, ఎంత బాగుందండి రెఫరెన్స్, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందారు. ఇప్పుడు దేవుడి వలన మనం అభిషేకం పొందితే ఈ మురికి చేతుల అభిషేకాలు ఇక మనకెందుకు, ఈ తైలపు అభిషేకాలు మనకెందుకు, ఈ మనుషులు చేసే అభిషేకాలు మనకెందుకు? మీరు ఆలోచిస్తున్నారా? మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారా, పొందుతారా? ఎప్పుడు పొందాం పరిశుద్ధుని వలన అభిషేకం? బాప్తిస్మం తీసుకున్న రోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగటమే పరిశుద్ధుని వలన మనము అభిషేకింపబడిన వాళ్ళము. ఇప్పుడు నీకు అభిషేకం ఉందా అన్నాడు అనుకోండి, వెంటనే మీరు ఏమనాలి? అభిషేకం ఉంది. ఏ పాస్టర్ గారు చేశారంటే, ఈ చిన్న చిన్న పాస్టర్లు గారు చేసి నాకు బాగా పెద్ద పాస్టర్ గారు చేశారని చెప్పాలా. ఎవరు బాగా పెద్ద పాస్టర్ గారు? పరిశుద్ధాత్మ దేవుడికి మించిన పెద్ద పాస్టర్ గారు ఉన్నారా? ఇప్పుడు ఆయనే అభిషేకం చేస్తే ఈ మురికి చేతులు మనకెందుకు? ఇక మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుని వలన అభిషేకం పొందిన క్రైస్తవుడు సేవ చేయాలి అంటే మళ్ళా మనుషులు అభిషేకాలు కావాలా? ఏదో లోకంలో సామెత ఉంటుంది, దేవుడు వరం ఇచ్చిన పూజారి గారి మధ్యలో ఏదో వేసారు చెయ్యని. ఇప్పుడు దేవుడేమో నేను అభిషేకం ఇస్తానరా మీరు సేవకి వెళ్ళిపోండి అంటే, నీకు అభిషేకం ఉందా అంటాడు మధ్యలో వచ్చి. లేదంటే నాకు ఒక 20,000 ఇయ్యి, బుడ్డెట్టుకుని వస్తాను మీ ఇంటికి. దేనికి? ఇది ఎలాగుందంటే తంత్ర విద్యలాగా ఉంది ఇది కూడా. వాళ్ళు చేస్తున్నప్పుడు తప్పు అన్నప్పుడు నువ్వు చేస్తున్నది తప్పు కదా. వాళ్ళు ఈరోజు నీకేదో బాగోలేదా, మేము ఏదో చేస్తామని వాళ్ళు డబ్బులు కొట్టేస్తుంటే నువ్వు అభిషేకాల పేరుతో ఇవన్నీ చేసి, ఇది అంతా దోపిడీ సామ్రాజ్యం కాదండి. ఇది క్రైస్తవ్యంలో జరుగుతున్న దోపిడీలు కదా ఇవన్నీ. నేను చాలామందిని అడిగాను, అభిషేకం ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చా అన్నాను. అబ్బబ్బబ్బబ్బా అలాగ అవదట. మళ్ళీ వాళ్ళకి మొత్తం పైన రెవరెండ్ అని ఉండాలట, పూజ్యనీయులు మాత్రమే చేయాలట. ఆ రెవరెండ్ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడా మళ్ళీ వాళ్ళకి? చూసారండి, ఇది దోపిడియా కాదా మీరు చెప్పండి? మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు. సో మనకు అభిషేకం ఉంది, అలాగని అభిషేకం ఉంది కదా అని మనం దేవుడు సేవ చేయడానికి అర్హులమే. కానీ స్వహస్తాలతో కష్టపడుతూ మనల్ని మనం పెంచి పోషించుకుంటూ దేవుని సేవ విరివిగా చేయగలిగినంత, అంటే నీకు టైము, ఉద్యోగం చేయడానికి టైము లేనంత సేవని చేతుల్లోకి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మనం దేవుని సేవకు ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి. అంతే తప్ప ఉద్యోగం చేస్తే సేవ చేయకూడదు, సేవ చేస్తే ఉద్యోగం చేయకూడదు అన్నది పచ్చి అబద్ధం. క్లియరా? ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీకు హాయిగా టైం ఇస్తాను, చివర్లో అడగచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, బైబిల్ను సరిగా నేర్చుకొని ఈ సమాజం బాధకులుగా మారి అనేక మందిని తండ్రి మీ సేవలోనికి రానివ్వకుండా, మీ సేవ చెయ్యనివ్వకుండా అనేక మందికి అడ్డుబండగా మారే బోధలను చేసుకుంటూ వచ్చారు. ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదు అని, సమర్పణ ఉండాలి అని, సంపూర్ణ సేవ అని, ఎవరైనా ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ మీ సువార్తను ప్రకటించాలనుకున్న వారందరికీ అడ్డుబండగా మారిపోయారు తండ్రి. అలాంటివి తప్పు అని బైబిల్లో మీరు రాయించిన వచనాలను మీ కళ్ళ ముందు, మీ పిల్లల కళ్ళ ముందు పెట్టాం తండ్రి. విని గ్రహించడానికి కృప చేయండి. ఈ భూమి మీద ఆదాము వలన పని చేసుకోవాల్సిన అవసరత మాకు ఏర్పడింది. ఆదాము గారి తప్పిదం వలన తండ్రి మీరు ఇచ్చిన బాధ్యత, మా శరీర పోషణకు మేము చేసుకోవాల్సిన పని. అలాగని కేవలం శరీరాన్ని పోషించుకోవడానికే మా శరీరాన్ని, మా దేహాన్ని, ఆయుష్ను వాడకూడదు. మా కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఉన్నాయి, వాటిని కూడా చేయాలి. తిండి బట్ట కోసం మాత్రమే కాలాన్ని ఉపయోగిస్తూ మిగతా సమయాన్నంతా మీ కొరకు, మీ పని కొరకు, మీ సేవ కొరకు మేము ఉపయోగించాలి. అట్టి భాగ్యము, ధన్యత వాక్యం విన్న మీ పిల్లలందరికీ అనుగ్రహించమని, మీ కొరకు బ్రతికే అవకాశం మీరు సంపూర్ణంగా సమానంగా అందరికీ అవకాశాలు ఇచ్చారు కనుక మీ పిల్లల అవకాశాన్ని అందిపుచ్చుకుని తండ్రి బైబిలును బాగా నేర్చుకుని సువార్తను ప్రకటించేవారిగా, అనేక ఆత్మలను ప్రభు వైపు నడిపించేవారిగా వాక్యమైన మీ పిల్లలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మరి కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, వారికి మీరు ఇచ్చిన గర్భఫలాలు బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోండి. వాక్యంలో ఎదుగుతున్న ఈ కుటుంబం తండ్రి పిల్లల్ని కూడా మీ జ్ఞానంలో పెంచడానికి కృప చేయండి.
కుమారుడు చక్కగా మీ జ్ఞానంలో ఎదుగుతుండగా తండ్రి, ఎటువైపు వెళితే సంపూర్ణంగా తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చగలుగుతాడో అట్టి జ్ఞానము బుద్ధిని కుమారుడికి అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.